ప్రీమియర్ షో పేరుతో అర్ధరాత్రి షోలేసి ట్రాఫిక్ని మొత్తం స్తంభింపజేసి ఆ జనం ఉన్న దగ్గరికి, ఆ ప్రీమియర్ షో దగ్గరికి అల్లు అర్జున్ రావడం తొక్కి జరిగిపోయింది. ఇదే సమయంలో ఈ ఈ ఈ ఫెయిల్యూర్కి కారణాలు ఎవరంటే ఇద్దరు కనిపిస్తున్నారు. ఒకటి అల్లు అర్జున్, రెండు గవర్నమెంట్. ఇప్పటికే దీని మీద ఒక పెద్ద చర్చ నడుస్తున్నది. సినిమా టికెట్ల ధరలని ఇష్టం వచ్చినట్టుగా పెంచేసారు. ఒక ఇద్దరు పిల్లలున్న ఫ్యామిలీ నలుగురు కలిసి సినిమాకు రూపాయలు ఖర్చు పెట్టాలి. ఇప్పుడు 6,000 to 7,000 పెట్టాలి. ఎందుకంటే ఒక టికెట్ ధర 600 నుంచి 1,200 దాకా పెంచారు. ఇదేమైనా సమాజానికి పనికొచ్చే సినిమా అంటే కాదు. ఇది స్మగ్లింగ్ ఎట్లా చేయాలా, గాంజా ఎట్లా తాగాలా, డ్రగ్స్ ఎట్లా తీసుకోవాలా, ఇది నేర్పించే సినిమా. ఇది సరే, ఇది ఎంటర్టైన్మెంట్ పర్పస్లో సినిమాని సినిమాలాగా చూడాలని అని ఉండొచ్చు. సినిమాని సినిమాలాగా చూడడానికే జనం వస్తారు, ఓకే, బాగానే ఉంది. కానీ ఈ అల్లు అర్జున్ ఈ రాత్రిపూట రావడం, ప్రభుత్వం పనికిమాలిన సినిమాలకి రాయితీలు ఇచ్చి టికెట్ల ధరలు పెంచేసి జనాన్ని లూటీ చేసి 100 కోట్ల రూపాయలు నిర్మాత, దర్శకుడు, సినిమా హీరోలు పంచుకు తినడం, ఇది అలవాటుగా మారిపోయింది. ఇది ఇంకొక యాంగిల్లో ఇది పవన్ కళ్యాణ్ వర్సెస్ అల్లు అర్జున్ కూడా నడుస్తూనే ఉన్నది. ఆ ఈక్వేషన్ అది. ఎందుకంటే ఆ సినిమాలో కొన్ని డైలాగులు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఉన్నాయని ఒక చర్చ కూడా వస్తున్నది. అది మనకు అనవసరం. వాళ్ళు తనుకోనివ్వండి, ఎటన పోనివ్వండి, మనకు అనవసరం. కానీ దీనికి ఎవడు బాధ్యత వహించాలి? ఇంతవరకు అల్లు అర్జున్ నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చినట్టుగా అయితే కనబడట్లేదు. ఏమైనా ఉందా? వచ్చిందా? ఇంతవరకు ఒక స్టేట్మెంట్ రాలే. అంటే మహిళ నిన్న రాత్రి చనిపోయింది, ఇమీడియట్గా పోయిండు. మరి ఇంతవరకు ఆయనకు సోయలేదా? తాగి వండుకున్నాడా? ఎక్కడ పోయిండినా? ఎందుకు మాట్లాడాడు? 300 కోట్లు ప్రజల్ని లూటీ చేసి జేబులు నింపుకుంటున్న అల్లు అర్జున్, అల్లు అరవింద్, ఆయన కూడా బడా ప్రొడ్యూసరే కదా, సంవత్సరాల నుంచి ఈయన సినిమాలు తీస్తున్నాడు కదా. మరి ఎందుకు మీ ఫ్యామిలీ మాట్లాడదా? అదే ఫ్యామిలీ తొక్కిసలాటలో మీ ఫ్యామిలీ ఉండుంటే, ఇదే ఇన్సిడెంట్ మీ కుటుంబానికి ఎదురై ఉంటే ఎట్లుండేదో సినిమా? ఒక్క సినిమా వాడు మాట్లాడతలేడు. నా చిరంజీవి ఎట్టుపోయిండు, పవన్ కళ్యాణ్ ఎట్టుపోయిండు, మహేష్ బాబు ఎట్టుపోయిండు, వెంకటేష్ ఎట్టుపోయిండు. ఈ కబ్జా కోర్లను తేడబడుకున్నారు. దొంగలు మీరంతా. నేను డైరెక్ట్గా చెప్తున్నా కదా, మీరంతా సమాజానికి పనికిరాని దొంగలు మీరు. ఒక్కడన్నా ఈ సొసైటీకి పనికొచ్చేటోడు లేడు. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే ఒక్కడన్నా కనీసం రెస్పాండ్ అవ్వాలి కదా. మా అసోసియేషన్ ఏం చేస్తున్నదండి? ప్రెస్ మీట్ పెట్టదా? మీకు బాధ్యత లేదా? మాట్లాడదాం. నా ముందు నందకుమార్ గారు ఉన్నారు. ఆయన క్రిటిక్ అండ్ కొంత సినిమా వాళ్ళతోని, సెలబ్రిటీలతో కొంత దగ్గరగా ఉంటారు. మనం చాలాసార్లు ఇంటర్వ్యూ కూడా చేసినాం. ఆయన కూడా ఈ సినిమా వాళ్ళ బాధితుడే ఒక రకంగా చెప్పాలంటే. నమస్తే అన్న. నమస్తే. సో నేను చెప్పిన దాంట్లో ఏమైనా తేడా ఉందా? లేదన్నా, చాలా కరెక్ట్గా మాట్లాడారు రగన్న. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఈ 1000 కోట్ల బడ్జెట్ అసలు ఎందుకు అవుతుంది? 1000 కోట్ల బడ్జెట్ అయితే 2000 కోట్ల బడ్జెట్ కావచ్చు. వాళ్ళ బడ్జెట్ మనం వెళ్ళి అకౌంట్లో మనం చూడలే కదా. 1000 కోట్ల బడ్జెట్ అయిందని చెప్పడము, దాంట్లో 300 కోట్ల రూపాయలు రెమ్యునేషన్ తీసుకోవడము, ఈ 300 కోట్లు కలిపితే 1000 కోట్లు అయింది. సరే, దీనికి మన గవర్నమెంట్ కానివ్వండి, ఆంధ్ర గవర్నమెంట్, అన్ని గవర్నమెంట్ కూడా వాళ్ళకు రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారు కదన్నా. అది చాలా బాధాకరం. ఎందుకంటే దీంట్లో ఒక మెసేజ్, మీరు అన్నట్టు ఇంతకుముందు చెప్పారు మీరు, దీంట్లో ఎలాంటి మెసేజ్ ఓరియంటెడ్ లేదు. ఎలా స్మగ్లింగ్ చేయాలి, ఎలా గాంజా తాగాలి, ఎలా నరకాలి, ఎలా చంపాలి, ఇలాంటి సినిమాలు, ఇలాంటి మెసేజ్ అంటే సమాజానికి ఎలాంటి ఉపయోగపడిన సినిమాలు. సరే, ఎంటర్టైన్మెంట్ ఈజ్ డిఫరెంట్. ఎంటర్టైన్మెంట్ నుంచి తీసిన సినిమాలు వేరు. ఇలాంటి సినిమాలు సరే, మన దీంట్లో 2 విధాలుగా ఉంటుందన్న. వాళ్ళు ఏమంటారు, మరి మీ జనం ఎగబడి చూస్తున్నారు కదండి, మేమేం చేయాలి దానికి, మీరు చూస్తేనే మేము తీస్తున్నాం కదా అని అంటారు. ఇంతకుముందు అంటే డైరెక్టర్లు కూడా ఒక లైన్ ఎంచుకుంటప్పుడు ఏ లైన్ ఎంచుకుంటున్నాము, సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలనేది చాలా ఇంపార్టెంట్ విషయము. తర్వాత నిన్న ఇక్కడ తొక్కిసలాట జరిగిందన్న, నేను నిన్న కూడా మీకు మెసేజ్ చేసిన. చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లు అర్జున్ అక్కడికి వస్తున్నాడని చెప్పి అసలు పోలీస్ డిపార్ట్మెంట్కి అవేర్నెస్ ఉందా లేదా? ఈయన వస్తుందని చెప్పి ఆ ఫ్లైఓవర్లను ఎందుకు బంద్ చేసిరు, రోడ్లను ఎందుకు బంద్ చేసిరు? థియేటర్ దగ్గర మరి వస్తున్నప్పుడు థియేటర్ దగ్గర అన్ని విధాలుగా బందోబస్తు చేయాలి కదా. మొన్న చేయాలి. వీళ్ళు ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేసిండ్రు. ఇక్కడ యూసుఫ్గూడలో గ్రౌండ్లో చేశారు. అక్కడ ఎలాంటి అంటే అన్ని ఏర్పాట్లు చేసుకొని ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేసుకుంటారు. ఎవరికి ఎలాంటి హాని కలగదు. అది నైట్ 12 వరకు 1 వరకు జరిగింది. ఓకే, దట్ ఈస్ డిఫరెంట్. వచ్చేవాళ్ళు పిచ్చోళ్ళు అన్నట్టుగా ఉంది ఇప్పుడు ఇక్కడ ప్రజలు. మనం కూడా మన దాంట్లో అంటే మన జనంలో కూడా తప్పుద్దన్న. ఇది వాళ్ళ మీద వేయడమే కాదు, మనం కూడా ఆలోచించుకోవాలి. ఏముందండి అంత కొంపలు మునిగేది 600 రూపాయలు 800 రూపాయలు పెట్టి సినిమాకి వెళ్ళి చూసుకోవాల్సిన అవసరం ఏముంది? దాంట్లో ఏమైనా మెసేజ్ ఉందా, లేకుంటే ఇంకేమైనా సమాజానికి ఉపయోగం ఉందా? ఏం లేదు కదా. కాబట్టి
నేనేమంటున్నా అంటే సరే అల్లు అర్జున్ గారు 300 కోట్లు తీసుకున్నారని చెప్పి డిక్లేర్ చేసిర్రు. 300 కోట్ల నుంచి ఇప్పుడు చనిపోయిన వాళ్ళకు తలా 3 కోట్ల రూపాయలు ఫస్ట్ ఇవ్వమనండి. అది నిజమైన హీరోలు అంటే సమాజానికి ఉపయోగపడాలి, ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఇవ్వాలి. నేను లాస్ట్ టైం కూడా చెప్పా, ఈ వెంకటేష్ సురేష్ బాబు అన్ని కబ్జాలు చేసినప్పుడు చెప్పా, మీరెక్కడ హీరోలు అండి, మీరు కబ్జాలు చేసుకుంటూ అడ్డమైన ల్యాండ్లన్నీ గోపనపల్లిలో 100 ఎకరాలలో బీద వాళ్ళని కొట్టుకుంటూ కార్మికులు, సినిమా కార్మికులు ఎంతో బాధితులు ఉన్నారండి. ఇటువంటివన్నీ చేసుకుంటూ మీరు సెలబ్రిటీలుగా కరెక్ట్ కాదు. సో మీరు సెలబ్రిటీ అయ్యి రియల్ హీరో అయితే మీరు ఇమీడియట్గా ఆ 300 కోట్ల నుంచి నేను డిమాండ్ చేస్తున్నా 3 కోట్ల రూపాయలు ఆ ఫ్యామిలీకి, ఒక్కొక్క ఫ్యామిలీకి ఇవ్వాలి. 3 కోట్లు కాదండి, 300 కోట్లు ఇస్తాను నేను. ఇప్పుడు ఆ ప్రాణాన్ని నిలబెడతారా, ఆ ప్రాణాన్ని తెచ్చిస్తారా? అంటే నువ్వు థియేటర్కి ఎందుకు వెళ్ళినావు? థియేటర్కి పోయినప్పుడు మరి వెళ్ళేట ముందు అక్కడ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కదా. జాగ్రత్తలు తీసుకున్నప్పుడు నువ్వు వెళ్ళడం ఎందుకు? వెళ్ళి ఒక ఉంటే ఈరోజు కేసు థియేటర్ మీద కేసు పెట్టారట. అవును, థియేటర్ కేసు పెట్టి సీజ్ చేసినట్టు సంధ్యా ఓనర్ల మీద కేసు పెట్టిరట. సరే, అంటే ఓనర్లు కూడా మరి అక్కడ వస్తున్నప్పుడు వీళ్ళకి అంటే నేను చెప్పేది ఏంటంటే బిఫోర్ థియేటర్ వాళ్ళకి ఇంటిమేషన్ ఉందా అల్లు అర్జున్ వస్తున్నాడని? వస్తున్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడ బందోబస్తు చర్యలు తీసుకోవాలి. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఈ సినిమాని బాగా ప్రమోట్ చేసుకున్నారు. ఏ స్థాయిలో అంటే ఇది పాన్ ఇండియా సినిమా అని, అంటే ఒక విషయం ఆ స్థాయిలో ప్రమోట్ చేసుకున్నప్పుడు జనాలు ఎక్కువగానే వస్తారన్న ఒక ఇంటిమేషన్ కూడా ఉంటుంది ఖచ్చితంగా. నేను ఇంకో విషయం సరే ఇంకో యాంగిల్లో మన పాన్ ఇండియాలో మన తెలుగు ఇండస్ట్రీని వాళ్ళు ఒక స్థాయికి తీసుకెళ్లారు, అది అగ్రి, నేను ఒప్పుకుంటా. ఎందుకంటే సరే మన వాళ్ళంటే తెలుగు ఇండస్ట్రీ ఈరోజు మొత్తం దేశంలోనే ప్రభాస్ కానీ వీళ్ళు అందరు యాక్టర్స్ మనల్ని నెంబర్ 1 తీసుకెళ్లారు, అదొక యాంగిల్ ఓకే. కానీ నేనేమంటున్నా అంటే మీరు తీసుకెళ్ళిన తర్వాత సమాజానికి ఉపయోగపడే పనులు చెయ్యండి. మీరు పాన్ ఇండియాలో కాదు, వరల్డ్ లెవెల్లో డబ్బులు సంపాదించుకొని తెలుగు రాష్ట్రాలకు మీరు ఏమన్నా సమాజ సేవ చేయండి. అంతేగాని ఇలా మనుషులు చంపడము, ఇలా మనుషులు చనిపోవడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. సో ఇంతవరకు ఆయన రెస్పాండ్ అవ్వకపోవడం ఎట్లా చూడాలంటే అదే చాలా పెద్ద విచిత్రం అన్న. మీరు అవసరమైతే ఇమీడియట్ హాస్పిటల్కి వెళ్ళాలి, అక్కడ వెళ్ళి అంటే ఇప్పుడు స్టేజ్ మీద నుంచి నా ఫ్యామిలీ ఇదంతా నా ఫ్యామిలీ, మీరంతా నా రక్త సంబంధం అని మాట్లాడేటోళ్ళు, మరి మీరు అక్కడ మీ ఇంట్లో చనిపోతే పోవా నువ్వు ఈరోజు థియేటర్కి వెళ్తావు కదా, సరే హాస్పిటల్కి వెళ్తారు కదా. అని ఒక ఇద్దరు చనిపోయి బ్యాన్ చేయండి, లేదంటే ఆపండి, ఆ ఇద్దరి ప్రాణాల గురించి మాట్లాడండి. అది మాట్లాడకుండా పుష్ప ఇంత వచ్చింది అంత వచ్చిందని మాట్లాడుతుంది తప్ప ఈరోజు ఎవరు కూడా దాని గురించి ఆ ఇద్దరు మహిళ గురించి, ఆ బాబు గురించి మాట్లాడలేదు. ఈరోజు మా ఇంట్లోనో మీ ఇంట్లోనో వారి ఇంట్లోనో ఎవరైనా చనిపోతే ఇట్లనే ఊరుకుంటారు అరగన్నా చెప్పండి. అవును, అది దీని గురించి నిజంగా కూడా మీరు చెప్పినట్టు తెలుగు ఇండస్ట్రీలో ఎవరు మాట్లాడతలేరు. వాళ్ళ ఇండస్ట్రీలో ఏమైనా అయితే ఏదైనా అయితే మాత్రం అందరూ మాట్లాడతారు. ఈ ఒక మామూలుగా పాపము వాళ్ళు ఏం పాపం చేశారన్న చూద్దామని వచ్చారు. అంటే విచిత్రం ఏంటంటే ఇప్పుడు సినిమా ఎవరికి ఈ పొలిటికల్ పార్టీలకేమో వీళ్ళ ద్వారా ఉన్న వీళ్ళ ఫ్యాన్స్ ఓట్లు వస్తే అన్న ఈ ట్రాన్స్లో వీళ్ళు ఉంటారు. చూడండి, అపోజిషన్ పార్టీ కూడా మాట్లాడతలేదు, ఎవరు మాట్లాడతారు? అపోజిషన్ లో ఉన్న వాళ్ళు రెస్పాండ్ అయ్యి గవర్నమెంట్ క్వశ్చన్ చేయాలి కదా. మనమైన గవర్నమెంట్ తీసుకెళ్లి అరెస్ట్ చేసేసి అపోజిషన్ ఎందుకు మాట్లాడతలేవు? వాళ్ళకి వీళ్ళకి లింకులే, మళ్ళీ అక్కడ సినిమా వాళ్ళకి లింకులు కానీ మొదటి నుంచి అపోజిషన్ వాళ్ళకి సినిమా వాళ్ళకి లింకులే, వాళ్ళు మాట్లాడతలేరు. ఇంకొక విషయము అంటే ఈ విషయం రేవంత్ అన్నకు తెలిసి జరిగిందా తెలియదు. మరి రేవంత్ అన్న కూడా సినిమా ఇండస్ట్రీకి ఈ రేట్లు పెంచడం ఏందన్న, రేట్లు పెంచడం ఏంటి, ఈ 800 రూపాయలు 1000 రూపాయలు రేట్లు పెంచడం ఏంటి? రేట్లు పెంచి ఇప్పుడు ఒక లేబర్ డైలీ లేబర్ చేస్తే వాడికి 1000 రూపాయలు వస్తుంది. ఈరోజు వాడు లేబర్ వాళ్ళకి క్రేజ్ ఉంటుంది అన్న, క్రేజ్ ఉంటుంది. ఆ క్రేజ్ ఉన్నప్పుడు ఆ క్రేజ్ని వీళ్ళు క్యాచ్ చేసుకుంటున్నారు. 1000 కోట్లు సంపాదించుకుంటున్నారు. సరే మైత్రి మూవీస్ అనే వాళ్ళు 1000 కోట్లు, సరే మైత్రి మూవీస్ నుంచి వాళ్ళని అనౌన్స్ చేయాలి కదా, ఈ విధంగా జరిగింది, చాలా చింతిస్తున్నామని. ఇంతవరకు ఒక్కరు ఒక యాక్టర్ కానివ్వండి, ఎవరిది బ్యానర్ ఎవరిదో, మైత్రి మూవీస్ నవీన్ అండ్ రవి అంటారు. నేను మైత్రి మూవీస్ అంటే వీళ్ళేనా, అల్లు అరవింద్ వీళ్ళే అంతా వాళ్ళే అంట. వీళ్ళ డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటాయి, వాళ్ళ డబ్బులు వీళ్ళ దగ్గర ఉంటాయి. మేము 1000 కోట్లు ఇస్తాం, మీరు 300 కోట్లు నాకు ఇవ్వండి, మేము బ్లాక్లు ఇస్తాం, మీరు వైట్లు ఇవ్వండి, ఇదంతా ఓకే. దట్ ఈస్ ఇంటర్నల్ గేమ్, మనకు సంబంధం లేదన్న. అది ఇన్కమ్ ట్యాక్స్ కడతారా, ఇంకో ట్యాక్స్లు కడతారా, మనకు సంబంధం లేదు. నేను అడుగుతున్నా ఏంటంటే ఇప్పుడు చనిపోయిన 2 నిండు ప్రాణాల గురించి నేను మాట్లాడుతున్నా. ఇంతవరకు వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే ఇట్లే ఊరుకుంటారా అన్న? ఇంతవరకు ఎవరు మాట్లాడతలేరు, ఇండస్ట్రీ ఎవరు మాట్లాడతలేరు. నేను నువ్వు అనే కామన్ పీపుల్ మనం మాట్లాడుతున్నాం తప్ప వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నారా? గవర్నమెంట్ మాట్లాడలేదు, అపోజిషన్ మాట్లాడలేదు, ఈ ఇండస్ట్రీ మాట్లాడలేదు, ఏం మాట్లాడలేదు. నువ్వు నిజమైన హీరో అయితే నేను డిమాండ్ చేస్తున్నా, నువ్వు నిజంగా రియల్ హీరో అయితే ఆ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళు,
వాళ్ళని పలకరించి వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని నువ్వు 100 కోట్లు ఇచ్చే వాళ్ళ ప్రాణం తీసుకురాలేవు, కానీ కనీసం వాళ్ళకి ఆర్థిక సాయం చేయి. నీ 300 కోట్ల నుంచి 3 కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళకి ఫ్యామిలీని ఆదుకోవాలన్నా. తర్వాత ప్రజలకు కూడా నేను అదే చెప్తున్నా, మనం ఇంత ఎర్రెంగప్పలు తెలంగాణ ప్రజలంటే ఎర్రెంగప్పలు లాగున్నారు అని అంటారు. అట్లనే ఉంది ఇప్పుడు మన పరిస్థితి. అట్లా చేయకండి. నేనేమంటానంటే మనము కొద్దిగా ఆలోచించాలి ఏం చేస్తున్నాము. ఏముందన్నా రేపు చూడొచ్చు, ఎల్లుండి చూడొచ్చు, లేకుంటే ఫస్ట్ 1 వీక్ చూడకుండా ఉన్నా వచ్చేదేముంది. ఒకరోజు చాలా మంది స్టార్ట్ చేశారు, అరే నాయన ఓటీటీలో వస్తుందిరా బాబు, ఓటీటీలో వస్తుందన్నా ఏముంది, ఎట్లిపోతుంది చెప్పండి. ఫోన్ దాంట్లో ఏమైనా మెసేజ్ అంత క్రేజ్ ఉన్న ఒక 2 రోజులైనా ఆగొచ్చు అట్లీస్ట్, అదే రోజు పోవాలి. బాధాకరం అంటే ఇప్పుడు ఆయన యాక్టింగ్ పరంగా చాలా డెవలప్ చేసుకున్నాడు, పాన్ ఇండియాలో మన పేరు తీసుకొచ్చాడు, అదొక గర్వకారణం. కానీ ఇంకొకటి ఏంటంటే ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు సరే తను చేసిండా చేయలేదా, ఆయన వల్ల చనిపోయారా, ఇంకో థియేటర్ దానిలో చనిపోయారు, ఎంక్వైరీ తెలుస్తుంది. ఆ ఎంక్వైరీ కూడా కరెక్ట్ చేసి అసలు నిజంగా థియేటర్ యజమానం తప్ప ఈయన తప్ప, ఇప్పుడు ఈయన ఒక 20 మంది బౌన్సర్లను పెట్టుకొని వస్తాడన్న, మరి మనుషులందరూ బౌన్సర్లను పెట్టుకొని రాలేదు కదా, మరి చనిపోయారు కదా. ఆ చనిపోయినందుకు మరి నువ్వు ఆ ఫ్యామిలీని ఏ విధంగా వీళ్ళ యాటిట్యూడ్ ఎట్లుంటుంది సినిమా వాళ్ళది అంటే మీరు దగ్గర నుంచి చూస్తారు కదా, అంటే వీళ్ళు ఏమైనా ఆలోచిస్తారా అసలు? ఏం ఆలోచిస్తారన్నా అంటే ఓపెన్గా ఏంటంటే మన తప్పు కదా, మనం బకరాల్లాగా ఉంటాం. ఆ స్టేజ్ మీద ఎక్కినప్పుడు 4 మాటలు మాట్లాడము, ఈ నువ్వే నా రక్తము నేనే నీ అన్నట్టుగా మాట్లాడతారు. తర్వాత వాళ్ళు నేనేమంటారంట, నిజంగా సినిమా హీరోలు అందరూ కూడా సమాజం గురించి ఏం చేయమంటున్నా. నువ్వు 300 కోట్లు తీసుకో, 30 కోట్లు సమాజానికి ఖర్చు పెట్టు, అంతేగాని ఏదైనా సమాజ సేవ చేసి తెలంగాణకు ఆంధ్రకు ప్రజలకు చేయండి. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళ దగ్గరికి తీసుకునే డబ్బులు వాళ్ళకి ఇవ్వండి, అంతే తప్ప ఈ విధంగా ఇంతవరకు కూడా అక్కడ మనుషులు చనిపోతే కూడా శవాల మీద చిల్లర ఎరుకున్నట్టుగా అక్కడ మనుషులు చనిపోతే ఇక్కడేమో మా కలెక్షన్స్ పెరిగాయని చెప్పి పుష్ప సూపర్ హిట్, తగ్గేదే లేదు నెగ్గేదే లేదు అని చెప్పి మాట్లాడుకుంటే డైలాగ్ కొట్టే కరెక్ట్ కాదన్న. నేను కూడా కొడితే డైలాగ్ కొట్టమంటే, కానీ డైలాగ్ వల్ల అది కాదు. కానీ ఏదంటే రియల్ హీరో అంటే నేనేమంటున్నా ఇమీడియట్గా స్పందించి ఇమీడియట్గా వాళ్ళకి ఫ్యామిలీకి ఆదుకోవాలి, 3 కోట్లు ఇవ్వాలి. రగన్న నేను 9 గురించి నేను మీకు చెప్పండి, నేను యాజ్ ఏ పర్సన్గా నన్ను ఆర్థిక సాయం చేయమంటే నాకు తోచేంత చేస్తే ఇప్పుడు వాళ్ళు చేస్తారో తెలియదు, నేను చేయమంటే చేస్తా. నా తరఫున ఈరోజు నేను ఆ ఫ్యామిలీకి 50,000 రూపాయలు నేను చెక్ పంపిస్తాను, మీ తరఫు నుంచి ఇచ్చిరండి, ఆ ఫ్యామిలీలో కూడా అడ్రస్ నేను ఇచ్చొస్తా. ఇది నేను అంత శ్రీమంతుడి కాదు, డబ్బు లేదు నా దగ్గర, అయినా కూడా నేను 50,000 రూపాయలు ఇద్దరు ఫ్యామిలీకి ఇస్తాను. కానీ మీరు ఇమ్మీడియట్గా ఇట్లాంటివి జరగకుండా ఏం చేయాలంటే మీలాంటి వాళ్ళు ఏం చెప్తారు అసలు? ఈ ప్రీమియర్ షోలకి వీళ్ళు ఎందుకు రావాలా, చిన్న థియేటర్లకు? నిన్న మా చుట్టాలు కూడా పిల్లగాడు 4:30 షోకి పోయిండు అన్న. ఎప్పుడు? నిన్న అంటే ఈరోజు ఎర్లీ మార్నింగ్ 4:30కు ఉందా? 4:30 షో పెట్టిర్రు. ఏడా వాడు పోయి రాత్రి వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో పడుకొని 4:30కి షోకి పోతుండే. అన్న ఏ పిచ్చి పట్టిందిరా నీకు, 4:30 పోవడం ఏందిరా, ఏముందిరా అని అడిగిన. అంటే ఒక హైప్ క్రియేట్ చేసుకున్నారు. ఆ హైప్ క్రియేట్ చేసి అసలు ఆ థియేటర్లకు ఈ షోస్ పర్మిషన్ ఇవ్వడం కూడా గవర్నమెంట్ తప్పన్న. ఈ షోస్ 4:30కు 5:30కి ఇచ్చే ఇంకా 2 రోజులు ఎక్కువ నడుపుతారు కదా. అరే 2 రోజులు తీసేస్తారు, సినిమా తీయరు కదా. అదే అల్లు అర్జున్ సినిమా అంటే ఎట్లా ఉంటుంది అని అందరూ చూస్తారు కదా. ఈరోజు ఎట్లా ఆయన డబ్బులు ఆయనకు వస్తాయి, ఆయన 1000 కోట్లు కాదు 2,000 కోట్లు వస్తాయి. అందరు ఆయన సినిమా చూస్తారు, చూస్తే ఈయనకు 1000 కోట్లు కాదు 2,000 కోట్లు వస్తాయి. కానీ ఎర్లీ మార్నింగ్ షోకి పర్మిషన్ ఇవ్వడము ఒకటి, ఏమో డబ్బులు ఛార్జీలు ఇష్టం చెప్పి పెంచుకోవడం 2. ఇటువంటి తొక్కుసలాట కావడానికి కారణం ఈరోజు నేనేమంటున్నాను అంటే అల్లు అర్జునే దీనికి కారణం అని నేను అనుకుంటున్నా. అది కరెక్ట్ ఎంక్వైరీ చేసి లీగల్ యాక్షన్ తీసుకోవాలన్న. లీగల్ యాక్షన్ తీసుకుంటే వాళ్ళు చెప్తున్నారు కదా జనము రాత్రి ఆయన అంటే నేను చూశాను ఇంటికి పోయే వరకు మళ్ళీ ట్రాఫిక్ అయినట్టు రాత్రి 1 గంట 2 గంటల వరకు. ఇంకోటి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు కూడా ఏదో చేసినట్టున్నారన్న, కంప్లైంట్ చేసి. అంటే ఎవరన్నా అంటే ఇప్పుడు జ్యుడిషియల్ వాళ్ళు లేకుంటే పోలీస్ వాళ్ళు ఎవరెవరు యాక్షన్ తీసుకోవాలన్నా, నువ్వు నేను ఎంతసేపు పరిచినా కూడా ఏం కాదు దీంట్లో. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఏదైనా యాక్షన్ తీసుకోవాలి, జ్యుడిషియల్ వాళ్ళు లేకుంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ లేకుంటే హైకోర్టు సుమోటోగా ఈ కేసు తీసుకొని దీని మీద విచారించాలి. ఎందుకంటే 2 ప్రాణాలు పోయినాయి అన్న. మామూలు విషయంలో మనం స్పందించము, వాళ్ళు ఎన్ని వేల కోట్లు సంపాదించుకోవడం మనకు సంబంధం లేదు. ఓకే, మన డబ్బులే అవి, అయినా కూడా సంబంధం లేదు. ఎందుకంటే మనం పిచ్చోళ్ళని చూసిన రోజులు వాళ్ళు సంపాదించుకుంటారు, అంతేగాని వాళ్ళతో ఇప్పుడు ఏమనంటే ఏమంటారు, ఎవడు రమ్మన్నా మిమ్మల్ని, ఎవడు చూడమన్నా మిమ్మల్ని అంటే ఇప్పుడు ఉంటే కదా, మేము రమ్మన్నామా మేము జావన్నామా అంటారు. అట్లా కాదు కదా.
కాబట్టి నేను ఏమంటున్నాను అంటే గవర్నమెంట్ కూడా దీంట్లో కొద్దిగా ఆలోచించాల్సిన విషయం ఉంది. వీళ్ళు కూడా ఇమ్మీడియట్గా ఇప్పుడు వీళ్ళు మా అసోసియేషన్ వాళ్ళు కూడా అంటే మా హక్కులని ప్రెస్ మీట్లు పెడతారు, గవర్నమెంట్ దగ్గర ముఖ్యమంత్రులను కలుస్తుంటారు. మరి ఇట్లాంటివి జరిగినప్పుడు ఎందుకు రెస్పాండ్ అవ్వదు వాళ్ళ అసోసియేషన్? మాట్లాడాలి కదా. అంతేనా? ఇప్పుడు వాళ్ళ సినిమా ఇండస్ట్రీలో లోపల ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో చాలా పొలిటికల్ అంటే ఇవి ఉన్నాయన్నమాట. ఈయన ఏదో డైలాగ్ కొట్టగానే పవన్ కళ్యాణ్ గురించి కొట్టినట్టుగా, పవన్ కళ్యాణ్ ఏదో కొట్టగానే అల్లు అర్జున్ గురించి కొట్టినట్టుగా. సరే వాళ్ళ పంచాయతీల గురించి జనాలను బలి ఎందుకు చేయాలంటారు? నేను వాళ్ళ పంచాయతీ వాళ్ళు కూడా మా డైలాగ్స్ ఉన్నాయి, అది కూడా నడుస్తున్నది అన్న. నేను ఏమంటున్నా, ఆ డైలాగులు ఉండొచ్చు, వాళ్ళు ఇంటర్నల్గా డిస్ట్రిబ్యూట్ అంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏమున్నాయి అనేది చిరంజీవి వాళ్ళ ఫ్యామిలీకి వీళ్ళ ఫ్యామిలీకి ఏమన్నా మనకు కాదు. ఈరోజు మన ప్రాబ్లం అంటే ఏంటంటే ఒక 2 నిండు ప్రాణాలు పోయినాయి, దాని గురించి మాట్లాడాలి. ఆ డైలాగుల గురించి కాదు, వాళ్ళ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ గురించి కాదు, వాళ్ళు ఎన్ని వేల కోట్లు సంపాదించుకుంటున్న విషయం కాదు. 2 నిండు ప్రాణాలు పోయినాయి, దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? వాళ్ళకి ఇమీడియట్గా ఆర్థిక సహాయం చేయాలి. ఎన్ని డబ్బులు ఇచ్చినా 2 నిండు ప్రాణాలు రావు అనేది నా యొక్క బలమైన ఇదన్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది నందకుమార్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. పుష్ప 2 సినిమా జరిగిన తొక్కిసలాట, ఇద్దరు చనిపోయిన దానికి సంబంధం మేమైతే చాలా నిర్దిష్టంగా డిమాండ్ చేస్తున్నాం. అల్లు అర్జున్ మీద 307 మర్డర్ కేసు పెట్టాలి, సంధ్యా థియేటర్ వాళ్ళ మీద 302 మర్డర్ కేసు పెట్టాలి, గవర్నమెంట్ మీద కూడా 307 మర్డర్ కేసు పెట్టాలి. ఎందుకు అనంటే అందరి బాధ్యత ఉన్నది ఇందులో. జనాల మీదకి నెట్టేసి మీరు ఇచ్చారు కాబట్టి మేము ఏం చేయలేమనుకుంటే పొరపాటు. లోకల్గా ఉన్న పోలీసుల మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ కుటుంబానికి అల్లు అర్జున్కి వచ్చిన 300 కోట్లలోంచి నందకుమార్ గారు డిమాండ్ చేసినట్టు మనిషి 3 కోట్లు ఇవ్వాల్సిందే. ప్రభుత్వం కూడా నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంది. ఇంకా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా, ఇలాంటి పనికిమాలిన సినిమాలకి రాయితీలు ఇవ్వకుండా, టికెట్ల ధరలు పెంచకుండా, జనాన్ని లూటీ చేయకుండా సమాజం కోసం కొంత పనిచేసే ప్రయత్నం చేయండి. తెలంగాణ గవర్నమెంట్ అయినా, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయినా చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.